క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ప్రభుపేట శుభవందన తెలియజేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క పునరుద్ధానపు వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఉపశీర్షిక ఏమిటి అని అంటే, పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి అనేటటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మని యొక్క ప్రధానమైనటువంటి విధిని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా అపొస్తలుల కార్యముల్లో తెలియజేయబడేటటువంటి మాట ఏంటి అని అంటే, క్రీస్తు ప్రేమలోనికి రక్షణలోనికి నడిపించుట. ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రధానమైనటువంటి విధిని కనుక మనం చూసుకున్నట్లయితే, ఆయన ప్రేమలోనికి నడిపిస్తుందండి. మొట్టమొదటిగా ఆయన ప్రేమలోనికి ఈ యొక్క పరిశుద్ధాత్ముడు సహాయము చేస్తూ ఉంటాడు. అదే విధముగా ఆయన మనల్ని రక్షణలోనికి నడిపించే విధంగా ఉంటాడు. ప్రేమ ఒక పక్క ప్రేమ చూపుతూ, ఒక పక్క రక్షణను చూపుతూ ఆయన మనల్ని నడిపించగలిగినటువంటిది. ఉదాహరణకు బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఆ యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తుండగా యేసుక్రీస్తు ప్రభువారు ఆ నది దగ్గరకు వెళ్తారు. యోహాను గారు కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఆ నీటిలోనికి మునగగానే, ఆయన లేవగానే ఆకాశము చీల్చబడినటువంటి పరిశుద్ధాత్మ పావురము వలె ఆ దేవాది దేవుని ఎదుట ఆ భుజస్కంధం, ఆ భుజాల మీద ఆ పరిశుద్ధాత్మ రూపంలో ఉండేటటువంటి పావురము అక్కడ ఆ దేవుని ఎదుట ఆ దేవుని మీద వాడటం మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రక్రియలో ఆకాశములో ఒక మహా శబ్దముతో ఒక మాట వినపడుతుంది. ఆ మాట ఏంటి అని అంటే, ఆ మాట, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ప్రేమైన దేవుని బిడ్డలారా, అక్కడ రక్షణ అనేటటువంటిది ఉన్నది. అట్ ద సేమ్ టైం ప్రేమ కూడా ఉంది. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండగా ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. ఏ విధంగా కార్యం చేస్తాడు అని అంటే, ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను చూపుతూ, అదే విధముగా ఆయన రక్షణ అనేటటువంటి అనుభవంలోనికి మనందరం కూడా వెళ్తాం. సాల్వేషన్ అండ్ లవ్, ఈ రెండు కూడా పరిశుద్ధాత్ముడు మనల్ని ఒక దగ్గరకు తీసుకువచ్చేటటువంటి విధానం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అని అంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. భవిష్యత్తులో జరగబోయేటటువంటిది కూడా ముందుగానే మనకు తెలియజేసేటటువంటి విధి విధానము పరిశుద్ధాత్మ యొక్క వరము, పరిశుద్ధాత్మని యొక్క సంకేతాలు, సూచనలు, ఆ యొక్క సెన్స్ అంటారు కదా, ఆ రీతిగా ఉంటాయి. ఒకసారి కొన్ని సందర్భాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని తాకి మనలో ఒక రకమైనటువంటి, ఒక నూతనమైనటువంటి ఆనందాన్ని, ఒక నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక నూతనమైనటువంటి ఉల్లాసాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూమి మీదకు వచ్చారు, కొన్ని సంవత్సరాలు జీవించారు. అదేవిధంగా ఆయన పరిచర్యలో ముందుకు కొనసాగారు. తొలుత ఆయన వెళ్తూ నేను వెళ్తున్నాను, వేరొక ఆదరణకర్త యొక్క ఆత్మ మీకు ఉంటుంది, అది ఇప్పుడు కూడా మన మధ్యలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని అంటే, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, ఇవన్నీ యొక్క కలగలికే పరిశుద్ధం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం, రక్షణ అనేటటువంటిది పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అట్ సేమ్ టైం ప్రేమ కూడా ఆయన చూపిస్తాడు. ఉదాహరణకు యేసుక్రీస్తుల ప్రభు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మరొక మాటను కూడా, మరొక విధి విధానాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకుంటాం. పాపమునట ఒప్పింపజేసేటటువంటి
ఇదిగా ఉంటా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో వచ్చి కార్యము చేస్తూ ఉంటుందో, ఒక పక్క సాతానుడు ఈ తప్పు చేయి, ఈ తప్పు చేయి, ఈ తప్పు చేయి అంటాడు. ఒక పక్క వద్దు వద్దు ప్రియమైనటువంటి మాట, అది నీకు తగదు. కానీ మానవ నైజము కాబట్టి మనం చేసేటటువంటిది ఏంటంటే అనేక సార్లు కూడా పాపం అనేటటువంటి ఊబిలోనికి మనము కూరుకుపోతాం. కానీ పరిశుద్ధాత్ముడు దాన్ని ఒప్పింపచేస్తాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా రక్షణ అనుభవంలోనికి మనం నడిపిస్తాడు. రెండవదిగా ఆయన శక్తివంతమైనటువంటి ప్రేమను చూపుతాడు. శాశ్వతమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి దేవుడు ఆ దేవుడు. అదేవిధంగా ఆయన మనలో పాపాన్ని కూడా ఒప్పింపచేసి కలిగినటువంటి దేవుడు. లోపల విషము ఉంటుంది. కొన్ని సందర్భాల్లో హాస్పిటల్లో కక్కిస్తాను జరుగుతుంది. ఎందుకంటే ఆ విషం అనేటటువంటిది లోపల అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ప్రాణాలను కూడా తీసేటటువంటి పరిస్థితి నెలకొంటా ఉంటుంది. కాబట్టి పాపం అనేటటువంటిది ఏలనీయకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. దురాశ గర్భం ధరించి పాపం కంటే పాపం అనేటటువంటిది మరణానికి అనే విధంగా ఉంటుంది. మొట్టమొదటిగా ఏమంటే పాపాన్ని ఒప్పింపు చేస్తూ ఉంటుంది, రక్షణ అనుభవంలో నడిపిస్తూ ఉంటుంది, ప్రేమను మనకు చూపించగలిగేటటువంటి విధంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.